నేను ఇకపై టీవీ చూడను, నేను ఇకపై వాళ్ళతో మాట్లాడను, నేను ఇకపై నాన్ వెజ్ తినను, ఇకపై ఇంకపై అంటూ ఉంటాం కదా. మరి ఆ వర్డ్ ని ఇంగ్లీష్ లో ఏమంటాం? హలో ఎవ్రీవన్, ఐఎమ్ బ్యాక్ విత్ న్యూ కాన్సెప్ట్. అదేంటంటే ఎనీమోర్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎనీమోర్? ఎనీమోర్ మీన్స్ ఇన్ తెలుగు ఇంకా, ఇక, ఇకపై అని అర్థం. చూడండి, ఇకపై నేను టీవీ చూడను, ఇకపై నేను వాళ్ళతో మాట్లాడను, ఇకపై నేను నాన్ వెజ్ తినను అంటాం కదా. ఇకపై నేను లేట్ నైట్ మేల్కొని ఉండను అంటాం కదా. ఇలాంటి సెంటెన్సెస్ మనం డైలీ లైఫ్ లో ఎక్కువ ఇంకా, ఇక, ఇక అని వాడుతూ ఉంటాం. ఆ ఇక అనేది ఎనీమోర్ అంటాం ఇంగ్లీష్ లో. ఫస్ట్ we will learn some sentences on anymore. Then after that, after completing these sentences, చిన్న స్టోరీ కూడా నేర్చుకుందాం. చూద్దామా ఫస్ట్ సెంటెన్సెస్? ఓకే, see, anymore means ఇక, ఇంకపై. I don't watch TV anymore. నేను ఇంకపై టీవీ చూడను. She doesn't go to park anymore. ఆమె ఇకపై పార్కుకు వెళ్ళదు. ఆమె డైలీ పార్కుకు వెళ్తుంది అనుకోండి, అప్పుడు అంటారు she doesn't go to park, ఓకే, ఎనీమోర్. ఆమె ఇంకపై పార్కుకి వెళ్ళదు. చూడండి, he doesn't eat meat anymore. అతను ఇంకా మీట్ తినడు అని అర్థం. చూడండి, I don't feel sad anymore. నేను ఇంకా బాధపడను. ఇప్పటిదాకా బాధపడ్డాను, ఇంకా నేను బాధపడను, ఇక బాధపడను అని అర్థం. చూడండి, he doesn't sleep late at anymore. He doesn't sleep late anymore. అతను ఇంకా లేట్ గా నిద్రపోడు. చూడండి, I don't stay up late at night anymore. ఇక్కడ చూడండి, I don't stay up late at night anymore. నేను ఇకపై రాత్రులు ఎక్కువసేపు మేలుకొని ఉండను అని అర్థం దీనికి. ఈ సెంటెన్సెస్ అన్ని మన డైలీ లైఫ్ లో యూజ్ చేసేవి కదా. మరి కదా నెగిటివ్ స్టేట్మెంట్స్ కదా. మరి మనం ఒకవేళ ఇంట్రాగేటివ్ అడగాలంటే అండ్ సో మనం వేరే వాళ్ళ క్వశ్చన్ అడగాలంటే ఎలా అడుగుతాం? నువ్వు ఇకపై నిద్రపోతావా, నువ్వు ఇకపై టీవీ చూస్తావా, నువ్వు ఇకపై వాళ్ళతో మాట్లాడతావా, ఇకపై అన్నప్పుడు కూడా వాడతాం కదా ఇంట్రాగేటివ్ అడిగేటప్పుడు. మరి అవి చూద్దామా? చూడండి, I don't watch TV anymore అంటే నేను ఇకపై టీవీ చూడను అని అర్థం. సపోజ్ ఇప్పుడు మనం ఇదే ఇప్పుడు క్వశ్చన్ అడగాలి, ఓకేనా? మనం ఇప్పుడు ఇదే క్వశ్చన్ అడగాలి. ఎలా అడుగుతాము? చూడండి, డూ యూ వాచ్ టీవీ ఎనీమోర్? ఐ డోంట్ వాచ్ టీవీ ఎనీమోర్ అంటే నేను ఇకపై టీవీ చూడను అని అర్థం. మీరు ఇంకపై టీవీ చూస్తారా అన్నప్పుడు డూ యూ. ఇక్కడ ఐకి ఎప్పుడు మనల్ని మనం ఎప్పుడు ఇంట్రాగేట్ చేసుకోము కదా, అందుకని యూ పెట్టాను నేను. డూ యూ వాచ్ టీవీ ఎనీమోర్? నువ్వు ఇకపై టీవీ చూస్తావా? ఇప్పుడు దాకా చూడనని చెప్పావు కదా, టీవీ చూస్తావా అన్నప్పుడు. చూడండి, షీ డజంట్ గో టు పార్క్ ఎనీమోర్. ఆమె ఇంకపై పార్క్ కి వెళ్ళదు. ఆమె ఇంకపై పార్క్ కి వెళ్తుందా, వెళ్ళిద్దా అన్నప్పుడు. ఇక్కడ ఇది నెగిటివ్ కదా. ఇప్పుడు మనం దీన్ని ఇంట్రాగేటివ్ చేయాలి. చూడండి, డస్ షీ గో టు పార్క్ ఎనీమోర్? ఆమె ఇంకపై పార్క్ కి వెళ్తుందా? నెక్స్ట్ చూడండి, he doesn't eat meat anymore. అతను ఇకపై నాన్ వెజ్ తినడు. మరి అతను ఇకపై నాన్ వెజ్ తింటాడా? does he eat meat anymore? అతను ఇకపై నాన్ వెజ్ తింటాడా, మీట్ తింటాడా? I don't feel sad anymore. నేను ఇంకా బాధపడను అంట. అప్పుడు వేరే వాళ్ళు మనల్ని అడుగుతారు ఏమని? డూ యూ ఫీల్ సాడ్ ఎనీమోర్? మీరు ఇకపై బాధపడతారా? అప్పుడు డూ యూ ఫీల్ సాడ్ ఎనీమోర్? మీరు ఇకపై బాధపడతారా? ఓకే, నెక్స్ట్ చూడండి, హీ డజంట్ స్లీప్ లేట్ ఎనీమోర్. అతను ఇంకా లేట్ గా నిద్రపోడు అని. మరి అతను లేట్ గా నిద్రపోతాడా? అతను ఇంకపై లేట్ గా నిద్రపోతాడా అన్నప్పుడు వాడతాం. ఓకే, డస్ హీ. మనం వేరే వాళ్ళని ప్రెసెంట్ టెన్స్ లో క్వశ్చన్ అడిగేటప్పుడు డూ తో గానీ డస్ తో గానీ సెంటెన్స్ స్టార్ట్ చేస్తాం. డస్ హీ స్లీప్ లేట్ ఎనీమోర్? అతను ఇకపై లేట్ గా నిద్రపోతాడా? ఇది చూడండి, ఐ డోంట్ స్టే అప్ లేట్ ఎట్ నైట్ ఎనీమోర్. నేను ఇంకా రాత్రులు ఎక్కువసేపు మేలుకువతో ఉండను అని అర్థం కదా. మరి మీరు రాత్రులు ఎక్కువసేపు నిద్రలో మేల్కొని ఉంటారా అని అడగాలి. అప్పుడు డూ తో సెంటెన్స్ స్టార్ట్ చేస్తాం. ఎందుకని ఇక్కడ ఈ డూ యూ వచ్చింది కాబట్టి మనం డూ తో సెంటెన్స్ స్టార్ట్ చేస్తాం. అదే హీ గాని షీ గాని ఇట్ గాని వస్తే డస్ తో సెంటెన్స్
స్టార్ట్ చేస్తాం. ఓకే, డూ యూ స్టే అప్? డూ యూ స్టే అప్ లేట్ అట్ నైట్ ఎనీమోర్? మీరు ఇకపై రాత్రులు మేల్కొని ఎక్కువసేపు మేల్కొని ఉంటారా అన్నప్పుడు వాడతాం. చూసారు కదా, నెగిటివ్ ఇంటరాగేట్. సో ఇకపై అనేది మనం ఇప్పటి వరకు కొన్ని సెంటెన్సెస్ రూపంలో చూసాం. ఇప్పుడు చిన్న స్టోరీని ఇంట్రడ్యూస్ చేస్తాను మీకు, జస్ట్ సింపుల్ స్మాల్ స్టోరీ. సో ఇప్పటి వరకు కొన్ని సెంటెన్సెస్ మనం ఎనీమోర్ మీద నేర్చుకున్నాం. మరి ఇప్పుడు స్టోరీ చూద్దామా? ఈ స్టోరీ కనుక చూస్తే ఎనీమోర్ సెంటెన్స్ లోనే కాకుండా పారాగ్రాఫ్ లో కూడా ఎలా యూజ్ చేయాలో యూ విల్ కమ్ టు నో. ఓకే, డోంట్ స్కిప్ ద వీడియో, కీప్ వాచింగ్. ఓకే చూడండి, రవి యూస్ టు ప్లే క్రికెట్ ఎవ్రీ మార్నింగ్. యూజ్ టు మీన్స్ నేను ఇంతకు ముందు కూడా చెప్పాను, ఆడేవాడు, చేసేదానిని, మాట్లాడేదానిని, తినేదానిని. ఎప్పుడు? ఒకప్పుడు మనం ఒక పని అది చేసేదానిని అని చెప్పినప్పుడు యూస్ టు ప్లస్ వర్బ్ 1 వాడతాం. చూడండి, రవి యూస్ టు ప్లే క్రికెట్ ఎవ్రీ మార్నింగ్. ఎప్పుడు? ప్రతి మార్నింగ్ కూడా రవి క్రికెట్ ఆడుతూ ఉండేవాడు అనమాట. బట్ అయితే ఆఫ్టర్ హీ గాట్ ఏ జాబ్ అంటే జాబ్ వచ్చిన తర్వాత, గాట్ అంటే పొందుకోవడం ఏదైనా సరే. ఓకే, ఆఫ్టర్ హీ గాట్ ఏ జాబ్ హీ బికేమ్ వెరీ బిజీ. బికేమ్ అంటే బికేమ్ మీన్స్ అగుట అని అర్థం. చూడండి, ఆఫ్టర్ హీ గాట్ ఏ జాబ్ హీ బికేమ్ వెరీ బిజీ. చాలా, అతను జాబ్ వచ్చిన తర్వాత ఏమయ్యాడు? చాలా బిజీగా అయ్యాడు. సో హిజ్ ఫ్రెండ్స్ ఆఫెన్, ఓకే చూడండి, హిజ్ ఫ్రెండ్స్ ఆఫెన్ ఆస్క్డ్, తరచుగా అడిగేవాళ్ళు. ఆఫెన్ మీన్స్ తరచుగా అంటే డైలీ ఎప్పుడు అడుగుతూ ఉండేవాళ్ళు అనమాట. ఓకే, హిజ్ ఫ్రెండ్స్ ఆఫెన్ ఆస్క్డ్, ఏమని అడిగేవాళ్ళు? డోంట్ యు ప్లే క్రికెట్ ఎనీమోర్. ఇక్కడ వాడని చూసారా, ఎనీమోర్. ఓకే, డోంట్ యు ప్లే క్రికెట్ ఎనీమోర్, నువ్వు ఇకపై క్రికెట్ ఆడవా? ఇకపై, నేను ఇక్కడ వాడని చూసారా, ఎనీమోర్. ప్లీజ్ ఐడెంటిఫై దట్ ఎనీమోర్ అండ్ యూజ్ ఇన్ యువర్ స్పోకెన్. డోంట్ యు ప్లే క్రికెట్ ఎనీమోర్, నువ్వు ఇకపై క్రికెట్ ఆడవా అని అడిగారు వాళ్ళ ఫ్రెండ్స్. సో రవి స్మైల్డ్, నవ్వాడు. అండ్ సెడ్, రవి అట్లా నవ్వి చెప్పాడు. ఏమని చెప్పాడు? నో, నేను ఆడను. నో, ఐ డోంట్ హ్యావ్ టైం ఎనీమోర్. చూడండి, నాకు ఇంకా టైం లేదు, నాకు ఇకపై టైం లేదు, టైం ఉండదు అని అర్థం. ఐ డోంట్ హ్యావ్ టైం ఎనీమోర్, నాకు ఇకపై టైం ఉండదు, సో అందుకు నేను ఆడను అని అర్థం. నౌ ఐ ఓన్లీ వాచ్ క్రికెట్ ఆన్ టీవీ, టీవీలోనే చూస్తాను. ఇంకా నాకు ఇంకపై టైం ఉండదు కాబట్టి నేను ఓన్లీ టీవీలోనే చూస్తాను క్రికెట్ అని చెప్తున్నాడు. చూసారు కదా, చిన్న సింపుల్ స్మాల్ స్టోరీ. దీన్ని బాగా నోటికి పట్టించండి, 1-2 సార్లు చదవండి, వచ్చేసింది. చూద్దామా మళ్ళీ ఇప్పుడు? ఓకే చూడండి, రవి యూస్ టు ప్లే క్రికెట్ ఎవ్రీ మార్నింగ్. రవి యూస్ టు ప్లే క్రికెట్, రిపీట్ ఆఫ్టర్ మీ. Ravi used to play cricket every morning, but after he got a job, he became very busy. Ravi used to play cricket every morning, but after he got a job, he became very busy. అతను చాలా బిజీ అయిపోయాడు జాబ్ వచ్చిన తర్వాత. His friends often asked, don't you play cricket? His friends often asked, don't you play cricket anymore? నువ్వు ఇకపై క్రికెట్ ఆడవా అని అడిగారు. సో రవి స్మైల్డ్ అండ్ సాట్, చిన్నగా నవ్వి చెప్పాడు. ఏమని చెప్పాడు? నో, నేను ఆడను. ఐ డోంట్ హ్యావ్ టైం ఎనీమోర్, నాకు ఇకపై టైం ఉండదు. నేను ఎందుకంటే జాబ్ వచ్చింది కదా, నాకు ఇకపై టైం ఉండదు, కాబట్టి ఏం చేస్తానని చెప్తున్నాడు. నౌ ఐ ఓన్లీ వాచ్ క్రికెట్ ఆన్ టీవీ, నేను టీవీలోనే చూస్తాను క్రికెట్, ఇంకపై నేను ఆడటానికి రాను అని అర్థం. చూసారు కదా, నచ్చిందా చిన్న స్టోరీ? ఓకే, దీన్ని బాగా నోటేట్ చేసుకోండి, చదవండి, చెప్పండి. ఓకే, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఏ నైస్ డే. కీప్ వాచింగ్.